హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు 9th క్లాస్ సెమిస్టర్ 1, 2 అన్నీ ఒకటే. సెమిస్టర్ ఏముండదు, ఒకటైతే 9th క్లాస్ బుక్. ఇందులో జీవుల మౌలిక ప్రమాణం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, మనం 8th క్లాస్లో కణం గురించి నేర్చుకున్నాం కదా, సేమ్ అదే ఉంటుంది ఇందులో కూడా. ఓకేనా? చూడండి, రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణం ఉన్నట్లు చూశాడు కదా. రాబర్ట్ హుక్ బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే ఒక పదార్థం. మనకు తెలిసిందే, బెండు అనేది చెట్టు నుంచి వచ్చే ఒక పదార్థం. వల్కలంలో ఉండే ద్వితీయ విభాజ్య కణజాలం బెండు కణజాలాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ రాసుకున్నాను, అంటే వేరే క్లాస్లో ఉంటుంది, ఇక్కడ రాసుకున్నాను. వల్కలంలో ఉండే ద్వితీయ విభాజ్య కణజాలం అనేది బెండు కణజాలాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, రాబర్ట్ హుక్ ఈ గదులను కణాలు అని పేర్కొన్నారు. కణం అనేది ఒక చిన్న గది అని మనకు తెలుసు కదా అనే అర్థం గల లాటిన్ పదము. కణం ఏ పదం నుంచి వచ్చిందని ఇవ్వచ్చు, గ్రీక్ పదమా లాటిన్ పదమా అని. లాటిన్ పదము ఎక్కువగా మనకి బయాలజీలో లాటిన్ పదాల నుంచే వచ్చినవే ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్, కణం అనేది చిన్న గది అనే అర్థం అనమాట. చిన్న గది అని అర్థము. ఇది లాటిన్ పదం నుంచి వచ్చింది. 8th క్లాస్లో దీని గురించి మొత్తం మనం నేర్చుకున్నాం. 6thలో కూడా వచ్చినట్టుంది కదా. చూడండి, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంటి, ఉల్లిగడ్డ నుంచి ఒక చిన్న ముక్కను తీసుకున్నారు. ఉల్లిగడ్డ యొక్క పుటాకార తలం వైపు, అంటే లోపల వైపు నుండి బాహ్యత్వచం అని పిలువబడే సన్నని పొరని సేకరించాలి. ఈ పొరను వెంటనే నీటితో ఉన్న వాచ్ గ్లాసులో ఉంచుతాం. ఇలా చేయడం వల్ల పొర ముడుచుకోకుండా లేదా ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఈ పొరతో మనం ఏం చేయగలమని చెప్తున్నాడు. ఏం చేశాడంట చూడండి, ఈ పొరను స్లైడ్పై సమానంగా పడిందా అని నిర్ధారించుకోండి. పొరను గాజు స్లైడ్ మీదకి మార్చడానికి సన్నని క్యామెల్ హెయిర్ పెయింటింగ్ బ్రష్ అవసరం. అంటే ఇప్పుడు మనం ఈ మొక్కను మీద ఒక చుక్క సాఫ్రానిన్ ద్రావణం వేసి పల్చని కవర్ స్లిప్ ఉంచుతాం. అయితే ఇందులో ఏంటంటే ఉంటాయి, వృక్షకణం కదా ఉల్లిగడ్డలో, దానిలో కణం అనేది ఉంటుంది. కణంలో కణకవచం కూడా ఉంటుంది, కణత్వచం ఉంటుంది, నెక్స్ట్ కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, మళ్ళీ కేంద్రకంలో కేంద్రక ద్రవ్యం ఉంటుంది. చూడండి, ఉల్లి పొరలో కణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మధ్యలో కేంద్రకం ఉంటుంది, ఈ కణం అనేది ఉంటుంది, కణంలో మళ్ళీ కణ పదార్థం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి. నెక్స్ట్ సంయుక్త సూక్ష్మదర్శినిలో ఏంటంటే ఉంటాయి, అక్షి కటకం ఉంటుంది, స్థూల సవరణి ఉంటుంది, సూక్ష్మ సవరణ ఉంటుంది, నెక్స్ట్ భుజ వస్తు కటకం, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం గుర్తుపెట్టుకోవడమే అంతే. నెక్స్ట్ చూసుకుంటే, ఉల్లిపొర యొక్క తాత్కాలిక మౌంట్లను తయారు చేసే ప్రయత్నం చేయవచ్చు. మనం ఏం గమనించామంటే, ఉల్లిపొర వృక్షకణం కాబట్టి దానిలో కణకవచం అనేది ఉంటుంది, ఆ కణంలో కేంద్రకం కూడా ఉంటుంది, నెక్స్ట్ రిక్తికలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పచ్చు, వృక్షకణంలో ఏంటంటే ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఈ నిర్మాణం ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. అవి అన్నీ కలిసి ఉల్లిగడ్డ వంటి పెద్ద నిర్మాణం ఏర్పరుస్తాయి అని చెప్పొచ్చు అనమాట. ఉల్లి పొరలోని కణాలు అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. మనం చూసే ఈ చిన్న నిర్మాణాలు ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు. అంటే కణం అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కదా, ఉల్లిగడ్డలో ఉండే కణాలను కూడా నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కూడా అంటారు. మన చుట్టూ ఉండే ఈ జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉంటాయి. ఉన్నాయి. ఏంటి స్వతంత్రంగా జీవించే ఏక కణాలు? జీవులైతే అమీబా, అదే కణం అయితే WBC అంటే తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయి. చూడండి, స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు చూసుకుంటే 1665లో రాబర్ట్ హుక్ మొట్టమొదటిసారిగా 1665లో కనుక్కున్నాడు. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు. లెవెన్ హుక్ 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువులో నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా గుర్తించాడు. చూడండి, ఇప్పుడు రాబర్ట్ హుక్ అనేవాడు 1665లో బెండు ముక్కలోని ఏటి కనుక్కున్నాడు, నిర్జీవ కణాల్లో కనుక్కున్నాడు. సజీవ కణాలు ఎవరు కనుక్కున్నారు? లెవెన్ హుక్ 1674. ఇతను 1665, అతని తర్వాత యాంటోనీ వాన్ లెవెన్ హుక్ అనేవారు మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుక్కున్నవాడు ఎవడు? లెవెన్ హుక్. నెక్స్ట్ చూడండి, పర్కంజీ అంటే చూడండి, రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నారు. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుక్కున్నారు.
పర్కంజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. చూడండి, 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు. 1665లో రాబర్ట్ హుక్ బెండు కణజాలాల్లో నిర్జీవ కణాల్లో కణాన్ని కనుక్కున్నాడు. లెవెన్ హుక్ సజీవ కణాల్లో కనుక్కున్నాడు. రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ పర్కంజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి, కణం యొక్క ద్రవ పదార్థం అంటే ఏంటి? కేంద్రక పదార్థము. ఇప్పుడు చూడండి, కణం అంటే ఇది కదా, ఇందులో కేంద్రకం ఉంటుంది. కణ పదార్థం అంటే ఏంటి? కణంలో ఉండే పదార్థము, కేంద్రకంలో ఉండే పదార్థం కలిపి జీవ పదార్థం అంటారు. ఇది కణ పదార్థం, ఇది కేంద్రక పదార్థం. చెప్పాను కదా 8th క్లాస్లో. అది జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు ఎవరు? పర్కంజే. ఎప్పుడు? 1839లో. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు స్లేడన్ 1838, ష్వాన్ తరువాత సంవత్సరం అనమాట 1839లో సమర్పించారు. స్వేడన్ మరియు ష్వాన్ అనేవారు కణ సిద్ధాంతాన్ని సమర్పించారంట. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని విర్కోవ్ మరింతగా విస్తృతపరిచారు. నూతన కణ సిద్ధాంతం అంటే విర్కోవ్, కణ సిద్ధాంతం అంటే స్వేడన్, ష్వాన్ కూడా వస్తారు. నెక్స్ట్ నూతన కణ సిద్ధాంతం అంటే విర్కోవ్ కూడా వస్తాడు, ఇంటర్మీడియట్లో ఉంటుంది. 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడము మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైందంట. ఇప్పుడు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణం కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు 1940లో రాబర్ట్ హుక్ నిర్జీవ కణాలు, బెండు కణాల్లో అంటే వృక్ష కణాల్లో కనుక్కున్నాడు. తర్వాత సజీవ కణాల్లో యాంటోనీ వన్ లెవెన్ హుక్ కనుక్కున్నాడు. తర్వాత రాబర్ట్ బ్రౌన్ 1931లో కేంద్రకాన్ని కనుక్కున్నాడు. పర్కంజే జీవ పదార్థాన్ని కనుక్కున్నాడు. అంటే కణం యొక్క ద్రవ పదార్థం అంటే కణంలో ఉండే పదార్థము, కేంద్రకంలో ఉండే పదార్థము, రెండు పదార్థాలని కలిపి జీవ పదార్థం అంటారు. దాని గురించి కనుక్కున్న వారు ఎవరు? పర్కంజే. ఇప్పుడు 1839లో కనుక్కున్నారు. నెక్స్ట్ చూడండి, ఈ జీవులు ఏకకణ జీవులు, ఏకకణం అంటారు. భూతార్థంలో కొన్ని చూశాడంట. సూక్ష్మజీవ ప్రపంచం ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాలో ఒక కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. చూడండి, అమీబాని, క్లామిడోమోనస్ ఏకకణ జీవే, పారామీషియము బ్యాక్టీరియా. ఈ జీవుల్లో ఏకకణ జీవులు ఏకకణం అంటారు. మరోవైపు బహుకణ జీవులైన అంటే కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువుల్లో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి పనుల కోసము శరీర భాగాలను ఏర్పరుస్తాయి. అంటే కణజాలాలు ఏర్పరుస్తాయి. కణజాలాలు శరీర భాగాలుగా ఏర్పరుస్తాయి కదా. మరికొన్ని ఏకకణ జీవుల పేర్లు మనం తెలుసుకోగలమని అడుగుతున్నాడు. చూడండి, ప్రతి బహుకణ జీవి ఏకకణం నుంచి ఏర్పడుతుంది. చెప్పాను కదా, సంయుక్త బీజము ఏకకణం అంటే ఎగ్. ఇప్పుడు ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ అంటాము, అతిపెద్ద అండకణం, అదేంటి ఏకకణము. కోడిగుడ్డు కూడా ఏకకణం. అంటే చూడండి, ప్రతి బహుకణ జీవి ఏకకణం నుంచి ఏర్పడుతుంది. అంటే అంతటి కోటీశ్వరుడైనా రూపాయి నుంచి స్టార్ట్ చేస్తాడని చెప్పాను కదా. ఏకకణం నుంచి ప్రతి బహుకణ జీవి అనేది ఏర్పడుతుంది. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. కణాలు అనేవి తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుంచి ఏర్పడతాయి. విర్కో చెప్పాడు కదా, అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుంచి ఏర్పడతాయి అనేసి. కణ సిద్ధాంతం ద్వారా విర్కో మరింతగా విస్తృతపరిచాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఏంటి? కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజన చెందుతూ ఉంటాయంట. నెక్స్ట్ చూసుకుంటే, అన్ని కణాలు ఆకారము మరియు పరిమాణం పరంగా ఒకేలా కనిపిస్తాయా? ఆకారము పరిమాణం పరంగా ఒకేలా కనిపించు. ఎర్ర రక్త కణాలు అనేవి రౌండ్గా ఉంటాయి. ఇవి నునుపు కండర కణాలు ఇలా ఉంటాయి, కదురాకారంలో ఉంటాయి. అండకణం ఇలా ఉంటుంది. నెక్స్ట్ తంతు రూపంగా ఉంటుంది. నాడీ కణం. మన మానవుల్లో రకరకాలుగా కణాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొవ్వు కణంలో కేంద్రకం అనేది పక్కకి నెట్టవేయబడింది అనమాట. చూడండి, కొవ్వు కణంలో కేంద్రకం పక్కకి నెట్టబడింది. నెక్స్ట్ మొక్క శరీరంలో వివిధ భాగాల్లో కణాల మధ్య వ్యత్యాసాలను మనం కనుగోగలమా అని అంటున్నాడు. కణాల మధ్య వ్యత్యాసాలను మనం కనుగోగలమా? ఎలాంటి పోలికలను మనం కనుక్కోవచ్చు అని అడుగుతున్నాడు. మొక్క శరీరంలో వివిధ భాగాల్లో కణాల మధ్య వ్యత్యాసాలను మనం కనుక్కోగలమా అని అడుగుతున్నాడు, మొక్క శరీరంలోని. నెక్స్ట్ చూడండి, ఉంటాయి కదా శరీరంలో భాగాలు, కణాలు వ్యత్యాసం ఉంటాయి కదా. దారు కణాలు ఒకలా ఉంటాయి, దారు నాళాలు ఒకలా ఉంటాయి, పోషక కణజాలంలో ఒకలా ఉంటుంది. అలా కణాలనే వ్యత్యాసం ఉంటుంది.
నెక్స్ట్ చూడండి, కణాలు ఇక్కడ 8లో కూడా మనం నేర్చుకున్నాం. కణాలు ఆకారము మరియు పరిమాణము అవి నిర్వర్తించే విధులకు అనుగుణంగా ఉంటుంది. అంటే అవి పనిచేసిన బట్టి ఉంటుందని చెప్పాను. ఇప్పుడు నాడీ కణాలు రక్త కణాలు చూసుకున్నాం అనుకోండి, రక్తానికి సంబంధించి నాడీ కణాలు చూసుకున్నాం అనుకోండి, అవేంటి అది వేరే వేరే విధులను నిర్వర్తిస్తాయి కదా, అలా అనమాట. చూడండి, కణాల ఆకారము మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటుంది. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి కదా. కొన్ని సందర్భాల్లో కణాలు ఆకారము దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయంట. చూడండి, కణాల ఆకారము దాదాపు స్థిరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో, మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. చూడండి, నాడీ కణాలు అనేవి విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయంట. ఉదాహరణకు నాడీ కణాలు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయి? విలక్షణమైన ఆకారం కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ప్రతి జీవకణము అన్ని జీవులు లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక సజీవ కణము ఒక ప్రాథమిక విధులను ఎలా నిర్వర్తిస్తుంది? మానవులు వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది అని మనకు తెలుసు. ఇక్కడ చూసుకుంటే శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయము మొదలగునవి ఉంటాయి కదా. ఇలా ఏ పనికి ఉన్నవి ఆ యొక్క కణాలు అనేవి అలా ఉండి విభజన చెందుతూ ఉంటాయి అన్నమాట. శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి ప్రతి కణము కణాంగాలను పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. అంటే కణాల్లో ఏంటుంటాయి? కణాంగాలు ఉంటాయి అన్నమాట అని చెప్తున్నాను. చూడండి, కణంలో ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారీ చేయటము, కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడము వంటి ప్రత్యేకమైన విధులు నిర్వర్తిస్తుంది. అంటే కణంలోని ప్రతి కణాంగం అనేది కణంలో కొత్త పదార్థాన్ని తయారీ చేస్తుందంట. నెక్స్ట్ కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించుతుంది. ఏంటి? కణాంగాలు అనమాట. వంటి ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తాయి. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది. దేనివల్ల కణం జీవిస్తుంది? కణాంగాల కారణంగా. కణాంగాలు ఏం చేస్తాయి? కొత్త పదార్థాన్ని తయారీ చేయడము మరియు వ్యర్థ పదార్థాలు తొలగించడం చేస్తాయి. ఈ కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణం. కణాంగాలన్నీ కలిసి ఏంటి? కణం ఏర్పడుతుంది. కణాలన్నీ కలిపి కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలన్నీ అవయవాలు ఏర్పడతాయి. అవయవాలన్నీ అవయవ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఫస్ట్ కణాంగాలన్నీ కలిసి కణం ఏర్పరుస్తుంది. అంటే కణంలో కణాంగాలన్నీ ఉంటాయి. కణం యొక్క ఏదైనప్పటికీ లేదా ఆ జీవిలో ఉన్న కణాలు ఏ రకమైన కణాంగాలు కలిగి ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండడం ఆసక్తికరంగా ఉంటుందంట. కణం యొక్క విధి ఏదైనప్పటికీ ఆ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, జంతు కణం అనుకోండి, నాడీ కణాలు ఉంటాయి. ఆ కణంలో కణాంగాలు ఏంటంటే ఉంటాయి? అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది, గాల్జీ సంక్లిష్టం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఏ రకమైన కణమైనప్పటికీ అందులో కణాంగాలన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలను గమనించవచ్చు. అవి ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ఏంటుంటాయి? ఫస్ట్ మొన్న చెప్పాను 8లో. ఫస్ట్ ఉంటుంది? ప్లాస్మా పొర ఉంటుంది. దానిలో ఉంటుంది? కేంద్రకం ఉంటుంది. కణద్రవ్యం అంటే ఇది మొత్తం జీవ పదార్థం, అంటే ఇది కలిపి. కణద్రవ్యం అంటే కణంలో ఉండే ద్రవ్యము. కణత్వచం ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యం. ఇక్కడ జీవ పదార్థం అని ఇచ్చినా సరే ఓకే. ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము ఉంటాయన్నమాట 3. ఇప్పుడు ప్లాస్మా పొర లేదా కణత్వచం. ప్లాస్మా పొరనే కణత్వచం అని కూడా అంటారు. కణత్వచం అనేది వృక్షాల్లో, జంతువుల్లో రెండింటిలో ఉంటుంది. అదే మనం ఇప్పుడు కణత్వచం తీసుకున్నాం అనుకోండి, కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది కదా. చూడండి, ఈ కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసే బయట పొర. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. చూడండి, ఇప్పుడు ప్లాస్మా పొర లేదా కణత్వచం కదా. ఇప్పుడు చూడండి, ప్లాస్మా పొర అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఏంటి? కణం యొక్క పదార్థాన్ని దాన్ని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసే బయట పొర. కణం యొక్క పదార్థం అంటే ఇది కదా, దానికి బాహ్య ప్రదేశం నుంచి వేరు చేసే పొర అనమాట ప్లాస్మా పొర లేదా కణత్వచం. అంటే బాహ్య ప్రదేశం ఇది కణ పదార్థము. ఈ రెండింటికి మధ్యలో వేరు చేసేదేంటి? కణత్వచం కదా. ప్రవేశాన్ని చూడండి, లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది కదా.
ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికలను కూడా నిరోధిస్తుంది. కాబట్టి కణత్వచమును వరన్నాత్మక పారగమ్యత త్వచం విచక్షణ స్తరం అంటారు. అంటే విచక్షణతో కూడి ఉంటుంది అనమాట. అంటే విష పదార్థాలు అలాంటివన్నీ లోపలికి రానివ్వకుండా మంచి పదార్థాలే లోపలికి వచ్చినట్టుగా అదేం చేస్తుంది, వరన్నాత్మక పారగమ్యత త్వచంగా విచక్షణ స్తరంగా కూడా పనిచేస్తుంది. ఏంటి, ప్లాస్మా పొర లేదా కణత్వచము. కణత్వచం ఏంటి, ఎక్కడ ఉంటుంది, కణ పదార్థానికి బాహ్య వాతావరణానికి మధ్యలో కణత్వచం ఉంటుంది. ఇది వృక్ష కణాల్లోనే ఉంటుంది, జంతు కణాల్లో ఉంటుంది. జంతు కణాల్లో అయితే కణత్వచం మాత్రమే ఉంటుంది. వృక్ష కణాల్లో దీని మీద మళ్ళీ కణకవచం కూడా ఉంటుంది. చూడండి, కణంలోని పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది, కణం నుంచి పదార్థాలు బయటికి ఎలా వెళ్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలకు బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. ఇప్పుడు ఇది కణం అనుకోండి, ఇందులో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వ్యాపనం ద్వారా రవాణా అవుతాయంట. వ్యాపనం ప్రక్రియ గురించి ముందు అధ్యయనంలో మనం చదువుకున్నాం. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతానికి సాధారణంగా కలుగుతూ ఉంటాయని చూసాం. చూడండి, ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వ్యాపనం అనేది ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి. ఉదాహరణకు CO2. ఇప్పుడు మనం ఒక దేవుడి గుడిలో అగరబత్తి ముట్టించామనుకోండి, అదేటవుతుంది, అక్కడ గాఢత అనేది ఎక్కువ ఉంటే ఆ పొగ అనేది మళ్ళీ తక్కువ గాఢత ఉన్న వేరే రూమ్కి వచ్చేస్తుంటుంది కదా, అలా అనమాట. ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉంటాయి. ఉదాహరణకు CO2 ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం కదా, మరియు కణం ద్వారా విసర్జించబడాలి వంటి కొన్ని పదార్థాలు కణం లోపల అధిక గాఢతతో పేరుకుని పోయినట్లయితే కణంలో ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు అధిక గాఢత అంటే ఏంటి, CO2 ఎక్కువ ఉంటుంది అనుకో, కణంలో CO2 ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు అదేం చేయాలి, బయటకు వచ్చేస్తుంటుంది అనమాట వ్యాపన ప్రక్రియ ద్వారా. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత తక్కువగా ఉంటుంది. చూడండి, కణాల బాహ్య వాతావరణంలో తక్కువ CO2 ఉందనుకోండి, లోపల ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏటవుద్ది, CO2 గాఢత తక్కువగా ఉంటుంది కదా బయట, కణం లోపల ఉన్న దానితో పోలిస్తే బయట. అప్పుడు ఏటవుతుంది, లోపల ఎక్కువ గాఢత ఉంటుంది కదా CO2, అది బయటకు వచ్చేస్తుంది. చూడండి, కణం లోపల వెలుపల CO2 గాఢతల వ్యత్యాసం కలిగిన వెంటనే CO2 వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ బయటకు వచ్చేస్తుందని చెప్తున్నాడు వ్యాపన ప్రక్రియ ద్వారా. ఇదే విధంగా కణం లోపల O2 గాఢత తగ్గినప్పుడు, ఇప్పుడు O2 గాఢత తగ్గిపోయింది అనుకోండి కణం లోపల, అప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా బయట O2 ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు కణంలోకి ప్రవేశిస్తుంది అనమాట. అంటే తక్కువ అయితే ఎక్కువ నుంచి వస్తుంది, ఎక్కువగా ఉందనుకోండి కార్బన్ డైఆక్సైడ్ కణం లోపల ఎక్కువ ఉంది, విసర్జించబడాలి, బయట తక్కువ ఉంది, అప్పుడు బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దూపం వేసామనుకోండి, బయట లోపల ఎక్కువ పొగ వచ్చింది అనుకో, ఆ పొగ లోపలే ఉండదు కదా, బయటకు వస్తుంది. మరి లోపల ఉండిపోదు కదా, ఎందుకంటే ఎక్కువ గాఢత లోపల ఉంది, బయటకు వచ్చేయాలన్నమాట, తక్కువ గాఢత వైపు వచ్చేయాలి. అలా వ్యాపన పద్ధతి ద్వారా CO2 అనేది లోపల ఉన్నది బయటకు వస్తుంది, ఆక్సిజన్ అనేది బయట ఉన్నది లోపలికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 రకాలు ఇచ్చాడు. ఏంటది, హైపోటోనిక్, ఐసోటోనిక్, హైపర్టోనిక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి లేదు, కొంచెం లాజిక్ గుర్తుపెట్టుకుని సరిపోదు. పారగమ్యత త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పారగమ్యత త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ అనేది నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుందంట. చూడండి, ఇది ఇవ్వచ్చు, పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల వరన్నాత్మక పారగమ్యత త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపన ద్రవాభిసరణ అంటారు. ద్రావిత గాఢత అంటే ఏంటి, ద్రావణం అంటే ఏంటి, ద్రావితము ద్రావణి కదా, ద్రావణము ద్రావణి ప్లస్ ద్రావితం కదా, ద్రావితం. ఇప్పుడు ఏంటి, ద్రావిత గాఢత, ఇది ద్రావితం అంటే ద్రావణంలో ద్రావితము ద్రావణి 2 ఉంటాయి. ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణ అంటారు. అంటే అధికంగా ఉన్న వైపు వెళ్తుంది. ఇక్కడ రివర్స్ చూడండి, వ్యాపనం అనేది ఎక్కువగా ఉన్న నుంచి తక్కువకి వెళ్తుంది. ఇక్కడేంటి, ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనం ద్రవాభిసరణ అంటారు. మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణము లేదా మొక్క కణం ఉంచితే ఏం జరుగుతుంది, జంతు కణము లేదా మొక్క కణం ఉంచితే ఉప్పు ద్రావణంలో
అది కుచించుకుపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 3 రకాల ద్రావణాలు ఉంటాయి. ఫస్ట్ కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలో నీటి గాఢత కంటే ఎక్కువగా ఉంటే, ఇప్పుడు చూడండి ఇది వాటర్ అనుకోండి, ఇది వాటర్, ఇది ఎక్కువ పరిమాణంలో ఉంది వాటర్. మనము ఇది ఈ విత్తనం తీసుకున్నాం అనుకోండి, ఈ విత్తనం తీసుకున్నాం, ఇందులో వాటర్ తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది వేసామనుకోండి, వాటర్ గాఢత అనేది వాటర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటర్ గాఢత అని కూడా ఇచ్చాడు చూడండి, వాటర్ గాఢత దీనిలో ఎక్కువగా ఉంది, దీనిలో తక్కువగా ఉంది. కానీ ఇందులో చూడండి, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉంది. ఇప్పుడు ఇది కణానికి, ఇది కణము, ఇది వాటర్లో ఇప్పుడు ఉప్పు కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ వేసామనుకోండి గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు తక్కువ గాఢత గల వాటర్ అనమాట. ఇది ఎక్కువ గాఢత గల ఎక్కువ గాఢత గల ఒక ఇది కదా విత్తనం కదా. ఇప్పుడు చూసుకోండి, ఇది చూడండి ఇక్కడ ఎలా అంటే వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థము. ఇది తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. ఇప్పుడు ఏంటవుతుంది, కణంలో ఎక్కువ గాఢత ఉంది, గాఢత ఎక్కువగా ఉంది, వాటర్లో గాఢత తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ కణం అనేది ఏం చేసింది, వాటర్ని పీల్చుతుంది అనమాట, ఉబ్బుతుంది. అల్పగాఢత గల ద్రావణము, దీన్ని ఏంటంటారు, అల్పగాఢత. అంటే దీనికి గాఢత లేదు, ఉప్పు కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ కలిపితేనే గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ గాఢత తక్కువగా ఉంది, విత్తనంలో ఉండే గాఢత ఎక్కువగా ఉంది. అప్పుడు ఏంటవుతుంది, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత వైపు వస్తుంది, ద్రవాభిసరణ అంటాం కదా. ఇది తక్కువ గాఢత దానిలోనికి వస్తుంది. అప్పుడు ఏంటవుతుంది, అది ఉబ్బిపోతుంది అనమాట. 2-3 రోజులు అలా ఉంచామనుకోండి, నానితే ఉబ్బిపోతుంది. దీన్ని ఏంటంటారు, అల్పగాఢత గల ద్రావణము. ఈ ద్రావణం ఏంటి, అల్పగాఢత గల ద్రావణం. దీన్ని హైపోటోనిక్ ద్రావణం అని కూడా అంటారు. ఏంటి, హైపోటోనిక్ ద్రావణము, అల్పగాఢత గల ద్రావణం. అదే అలా కాకుండా అలా ద్రావణము ఇది కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి, చూడండి కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం నీటి యొక్క గాఢత కణంలో నీటి గాఢత సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం అంటారు. ఇప్పుడు నీటి యొక్క గాఢత దీని యొక్క గాఢత సమానంగా ఉందనుకోండి, ఇప్పుడు నీటిలో గాఢత ఈ కణం యొక్క గాఢత సమానంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, కణత్వచం గుండా నికర కదలికలు ఉండదు. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం అని కూడా ఐసోటోనిక్ అంటారు. ఏంటంటారు, ఐసోటోనిక్ అంటారు. నీరు 2 దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే నీటి పరిమాణం బయటకు వచ్చే నీటి పరిమాణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే, అందువల్ల కణం అదే పరిమాణంలో ఉంటుంది. ఇప్పుడు కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది. అదే గాఢత తక్కువగా ఉందనుకోండి, ద్రావణం చూడండి అల్పగాఢత గల ద్రావణం అనుకోండి, అప్పుడు ఆ ఉండే లోపల విత్తనం అనేది ఉబ్బుతుంది. అదే ఐసోటోనిక్ అనుకోండి, ఈ ముందుకి రాదు వెనక్కి రాదు, కాబట్టి కణ పరిమాణం అనేది ఒకే విధంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అధిక గాఢత గల ద్రావణం తీసుకున్నాం అనుకోండి, అధిక గాఢత గల ద్రావణం అంటే ఏంటి, సాల్టో షుగరో ఏదో వేయాలన్నమాట, అప్పుడు గాఢత పెరుగుతుంది. ఇప్పుడు చూడండి దీనిలో సాల్ట్ వేసాం అనుకోండి, ఇప్పుడు ఇదేటైంది, అధిక గాఢత అయిపోయింది. ఫస్ట్ అల్పగాఢత గల ద్రావణంలో వేస్తే కణం ఉబ్బింది, మామూలుగా ఉంటే ఏమి అవ్వలేదు ఐసోటోనిక్లో. ఇప్పుడు హైపర్ అంటే ఏంటి, ఎక్కువ, అధిక గాఢత గల ద్రావణము. ఈ అధిక గాఢత గల ద్రావణం తీసుకున్నాం కదా, ఇది అధిక గాఢత గల ద్రావణం అయ్యింది. ఇప్పుడు ఇది తక్కువ గాఢత గలది కదా కణం, అప్పుడు ఇది వేసామనుకోండి, అప్పుడు ఏంటవుద్ది, 2 రోజుల నుంచితే ఎక్కువ ఉప్పు వాటర్లో వేస్తే ఆ కిస్మిస్ పండు అనేది కుచించుకుపోతుంది అనమాట, కుచించుకుపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు అంటే ఏంటి దీని అర్థము, హైపర్టోనిక్ ద్రావణంలో వేస్తే కణం ఏటవుతుంది, కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది. అంటే అందులో ఉండే వాటర్ అనేది ఉప్పు ద్రావణంలోకి వెళ్ళిపోయి కుచించుకుపోతుంది అనమాట. మరలా నీరు 2 దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది, కానీ ఈసారి కణంలోకి ప్రవేశించిన నీరు కంటే ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది, అందువల్ల కణం కుచించుకుపోతుంది. ఇప్పుడు ఇందులో అధిక గాఢత గల ద్రావణంలో వేసాం కదా, అప్పుడు ఆ పండులో ఉండే వాటర్ అంతా అటు వెళ్ళిపోతుంది, కాబట్టి కణం కుచించుకుపోతుంది అని చెప్పాడు అంతే. ఇక్కడ ఏం లేదండి, హైపో అంటే తక్కువ ద్రావణం అండి, ఐసో అంటే సమానము, హైపర్ అంటే ఎక్కువ అధిక గాఢత గల ద్రావణం. ఇప్పుడు చూడండి అల్పగాఢత గల ద్రావణం హైపోటోనిక్లో ఉంచితే కణం అనేది ఉబ్బుతుంది, ఇందులో అయితే ఏ మార్పు ఉండదు. అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ అంటే కణం అనేది ఏటవుతుంది, కుచించుకుపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి ఇలా చెప్పాడనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు,
సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకు తొలగించి అంటే మనకి ద్రవాభిసరణ కోసం ఒక పొర తయారు చేసుకోమని చెప్తున్నాడు. చూడండి, ఉప్పు ద్రావణంలో ఎక్కువ గాఢత ఉన్నందున గుడ్డు ద్రావణం నుంచి నీరు ఉప్పు ద్రావణంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ గుడ్డు కూడా చేశాడు. అధిక గాఢత గల ఉప్పు ద్రావణంలో ఇదే విధంగా పై పెంకు తొలగించబడిన గుడ్డును ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మనం విత్తనం ఉంచాం కదా, అలా గుడ్డును ఉంచండి అన్నాడు. ఆ గుడ్డు నుంచినా కూడా అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్లో ఉంచామనుకోండి గుడ్డు కూడా కుచించుకుపోతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, గుడ్డు ద్రావణం నుంచి నీరు ఉప్పు ద్రావణంలోనికి వెళ్ళిపోతుంది. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లతో కూడా ఇది మనం చెయ్యొచ్చు అని చెప్తున్నాడు. సేమ్ గుడ్డు కూడా అంతే. గుడ్డులో ఉండే నీరు అనేది హైపర్టోనిక్ ద్రావణంలో వేసామనుకోండి వాటర్ అంతా వెళ్ళిపోయి అంటే ద్రావణంలోనికి వెళ్ళిపోయి గుడ్డు అనేది కుచించుకుపోతుందని చెప్తున్నాడు. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లను సాధారణంగా నీటిలో వేసి వాటిని కొంత సమయం పాటు వదిలివేయండి. తరువాత వాటిని సాంద్రీకృత చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచండి. చెప్పాను కదా, ఫస్ట్ మామూలు వాటర్ అయితే ఉబ్బిపోతాయి, మామూలుగా ఐసోటోనిక్ వాటర్ అయితే సమానంగా ఉంటాయి, ఏమవ్వవు. అదే మామూలుగా హైపర్టోనిక్ ద్రావణంలో వేసామనుకోండి కుచించుకుపోతాయని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, నీటిని కోల్పోతుంది. అయితే గాఢమైన ద్రావణంలో ఉంచినప్పుడు ఆ కాయ నీటిని కోల్పోతుంది, తత్ఫలితంగా కుచించుకుపోతుంది. మంచినీటిలో నివసించే ఏకకణజీవులు మరియు చాలా మొక్కలు కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మంచినీటిలో నివసించే ఏకకణజీవులు మరియు చాలా మొక్కలు ద్రవాభిసరణ ద్వారా నీటిని అనేవి పొందుతాయంట. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఉదాహరణే. ఎందుకంటే ఆ మొక్కలు వేర్లు ఏం చేస్తాయి, నీటిని పీల్చుకోవాలంటే బయట ఉండే నీరు కంటే అందులో కణాల్లో ఉండే నీరు తక్కువగా ఉందనుకోండి, అప్పుడు బయట ఉండే నీరు లోపలికి వెళ్తుంది అనమాట. చూడండి, వ్యాపనంకి రివర్స్ అనమాట ఇక్కడ, అంతే, మరి ఇంకేం లేదు, అంతే, ఇంకేంటి. చూడండి, ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనమే వెళ్ళడాన్ని ద్రవాభిసరణ అంటే గాఢత అనేది అధికంగా ఉన్న వైపుకి వెళ్తుంది. అంటే గాఢత ఎక్కువ ఎటువైపు ఉంటే అటువైపు వాటర్ వెళ్తే దాన్ని ద్రవాభిసరణ అంటారు, అంతే. చూడండి, నెక్స్ట్, ప్లాస్మా పొర మృదువైన లిపిడ్లు మరియు ప్రోటీన్లని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది. ఇది టెట్లో ఇచ్చాడండి బిట్ ఒకసారి. ప్లాస్మా పొర దేంతో టెట్లో ఇచ్చాడు, డిఎస్సిలో కూడా ఇచ్చాడు, మార్నింగ్ సెషన్లో కూడా ఇచ్చాడు. ప్లాస్మా పొర మృదువైనది దేనితో ఏర్పడుతుందని ఇచ్చాడు, లిపిడ్లు ప్రోటీన్లు అని పిలువబడే, అక్కడ లిపిడ్లు ఇచ్చాడు, ప్రోటీన్లు ఇచ్చాడు, ఇంక వేరేవేవో ఇచ్చాడు. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు. చూడండి, కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలో గ్రహించబడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటోసిస్. అమీబా ఆహారం ఎలా గ్రహిస్తుంది, ఎండోసైటోసిస్ ద్వారా గ్రహిస్తుంది. అమీబా ఈ విధంగానే ఆహారం గ్రహిస్తుంది. ఏ విధంగా, ఎండోసైటోసిస్ అంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహిస్తుంది. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల కణంలోనికి గ్రహించి దానికి తోడ్పడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే కణకవచము, కేంద్రకం. నెక్స్ట్ కణాంగాలు, వాటి గురించి మనం రేపు క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ కణము 1665లో బెండు కణాల్లో కనుక్కున్నాడు, నిర్జీవ కణాల్లో కనుక్కున్నాడు. ఎవరు, రాబర్ట్ హుక్. తర్వాత యాంటోనీ వన్ లెవెన్హాక్ 1674లో కనుక్కున్నాడు. స్లేడెన్స్వాన్ కణ సిద్ధాంతాన్ని చెప్పారు. నూతన కణ సిద్ధాంతం అంటే విర్కోవ్ అని చెప్పాలి. నెక్స్ట్, రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని కనుక్కున్నాడు. పర్కంజీ అనేవాడు జీవ పదార్థము అంటే కణ పదార్థము కేంద్రక పదార్థం రెండింటిని గురించి కనుక్కున్నాడు. కణం అనేది ఆకారము మరియు పరిమాణం అవి నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్, శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడము, కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి కణాంగం అనేది కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడము, కణంలో వ్యర్థ పదార్థాలను తొలగించడం చేస్తుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎక్కువైపోయింది అనుకోండి, బయటకు వ్యాపనం ద్వారా బయటకు వెళ్తుంది. ఆక్సిజన్ బయట ఎక్కువగా ఉంటుంది, కణం లోపల తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కణం లోపలికి వెళ్తుంది. ఈ విధంగా వ్యాపనం ద్వారా ప్లాస్మా పొర ద్వారా వెళ్తుందని చెప్తున్నాడు. వాయువులు అనేవి రవాణా అవుతాయి. ప్లాస్మా పొర ఏంటి, వర్ణనాత్మక పారగమ్యత త్వచంగా పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి పంపిస్తుంది, ప్రవేశాన్ని
నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది అనమాట. లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాలు మాత్రమే. అండ్ నెక్స్ట్ హైపోటోనిక్ అంటే ఏంటి? అల్ప గాఢత గల ద్రావణం. అంటే మామూలు వాటర్లో మనం ఒక కణాన్ని వేస్తే అది ఉబ్బుతుంది. అలా కాకుండా ఐసోటోనిక్ అంటే సమగాఢత గల ద్రావణం. హైపర్టోనిక్ అంటే అధిక గాఢత గల ద్రావణం. అంటే వాటర్ అనేది సాల్ట్ కానీ షుగర్ కానీ ఉంటే దాన్ని హైపర్టోనిక్ ద్రావణం అని కూడా అంటారు. అందులో కణం వేసామనుకోండి, ఆ కణంలో ఉండే వాటర్ అనేది వెళ్ళిపోయి కుచించుకుపోతుంది. అలాగే గుడ్డుతో కూడా చేశాడు. గుడ్లో కూడా సేమ్ అలాగే అయ్యిందనమాట. నెక్స్ట్ ద్రవాభిసరణ అంటారు. మొక్కలు కూడా ఈ ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. ప్లాస్మా పొర అనేది మృదువుగా ఉంటుంది. లిపిడ్లు మరియు ప్రోటీన్లతో పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. నెక్స్ట్ అమీబాలో ఎండోసైటోసిస్ ద్వారా ఆహారం అనేది గ్రహిస్తుంది. అది విసర్జన ఎలా చేస్తుంది? ఎక్సోసైటోసిస్ ద్వారా అమీబా విసర్జిస్తుంది. 10th క్లాస్లో ఉంటుంది. ప్లాస్మా పొర అనేది ప్రోటీన్స్ లిపిడ్స్తోనే ఉంటుంది. ఇది మార్నింగ్ సెషన్లో ఇచ్చాడు. అక్కడ కింద లిపిడ్స్ ప్రోటీన్స్ ఇంకేంటంటో ఇచ్చాడు. అంతేనండి. నెక్స్ట్ కణకవచం కేంద్రకం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతే. ఓకే, బాయ్ అండి అందరికీ.